దేశంలోనే అత్యంత చౌక ధరతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నాం. ఏపీకి లక్షల కోట్లు మిగిల్చాం. ఇందుకు శాల్వ కప్పి సన్మానించాలి అని జగన్ తనను తాను ప్రశంసించుకున్నారు. అదానీ జగన్ కహానీని అమెరికా బయటపెట్టిన వారం తర్వాత ఆయన ఇప్పుడు ఇన్నాళ్లకు నోరు తెరిచారు. తాడేపల్లిలో ఎంపిక చేసిన ఎదురు ప్రశ్నించని సొంత మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. గంటన్నర పాటు అనేక అబద్ధాలు అర్ధసత్యాలతో మాయ చేసేందుకు ప్రయత్నించారు. 48 గంటల్లో క్షమాపణలు చెప్పకుంటే 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని ఆంధ్రజ్యోతిని సైతం బెదిరించారు. దేశంలోనే అత్యంత చౌకగా ₹2.49కే యూనిట్ విద్యుత్ సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నామని, దీనికి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలను మినహాయించేందుకు సెకీ అంగీకరించిందని జగన్ గొప్పగా చెప్పారు. ఇదో పెద్ద శుద్ధాబద్ధం. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి గ్రిడ్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తే వసూలు చేసే ఛార్జీలనే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు అంటారు. సెకీ దీన్ని మినహాయించలేదని, ఆ మొత్తం యూనిట్కు ₹1.70 వరకు ఉంటుందని అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ అప్పట్లో ప్రకటించారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం దీని పేరును జనరల్ పవర్ యాక్సెస్ గా మార్చింది. దీని ప్రకారం యూనిట్కు 80 పైసల నుంచి ₹1.70 దాకా జీపీఏ చెల్లించాల్సి ఉంటుంది. కనిష్టంగా 80 పైసలు లెక్కలోకి తీసుకున్న ఒప్పంద కాలం 25 ఏళ్లకు 62,000 కోట్ల భారం ఏపీ ప్రజలపై పడుతుంది. ఇది అసలు నిజం. సెకీతో విద్యుత్ ఒప్పందంతో చరిత్ర సృష్టించానని, తనను శాలువతో సత్కరించకుండా బురద జల్లడం ఏంటని మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యక్తం చేసిన ఆవేదనలో ఏమాత్రం అర్థం లేదని విద్యుత్ రంగంపై అవగాహన ఉన్న ఏ ఒక్కరైనా ఇటే తేల్చేస్తారు. ఉందో లేదో తెలియని సరఫరా ఛార్జీల మినహాయింపు, ఖచ్చితంగా పడే 3% ప్రసార నష్టాలు, రాష్ట్ర ప్రజలకు ఏ ఉపాధి లేకుండా, ఆదాయం రాకుండా ఎక్కడో 2,000 కిలోమీటర్ల దూరంలో పెట్టే ప్లాంట్ల నుంచి విద్యుత్ తెచ్చుకునేందుకు ఒప్పందాలు కుదుర్చుకోవడం తన ఘనత అంటూ జగన్ను ఊదరగొట్టారు. అదానీతో కుదిరిన పరోక్ష ఒప్పందంతో 1,750 కోట్లు ముట్టాయన్న అమెరికా దర్యాప్తు సంస్థల మాటల్ని కొట్టిపడేసిన వాస్తవాలు దయలేరు. అమెరికా సంస్థల నివేదికల్లో తన పేరు ఎక్కడుందని జగన్ ప్రశ్నించారు. అయితే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ నివేదిక చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అందులో 80వ పాయింట్ నుంచి 84 వరకు చూస్తే 2021 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా కలిశాకే విద్యుత్ సరఫరా ఒప్పందం ముందుకు కదిలిందని స్పష్టంగా వివరించారు. లంచం సొమ్ము సుమారు $200 మిలియన్ అదానీ గ్రీన్స్ అంతర్గత రికార్డుల ద్వారా తెలుస్తోందని పేర్కొంది. చీఫ్ మినిస్టర్ని కలిసి లంచం ఇస్తామని మాట ఇచ్చాకే సెకీ ద్వారా అదానీ గ్రీన్, అజూర్ నుంచి విద్యుత్ కొంటామని సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది. ఆ తర్వాత సెకీ ఆఫర్ని అంగీకరిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిందని తేల్చి చెప్పింది. లంచాలు పనిచేశాయని కుండ బద్దలు కొట్టింది. ఎఫ్బీఐ రిపోర్టులోనూ ఫారిన్ అఫీషియల్ ₹1,750 కోట్ల లంచాలు ఇవ్వజూపారని స్పష్టంగా పేర్కొంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం సెకీ, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య జరిగిందని, మధ్యలో దళారీ లేడని, ఎక్కడా థర్డ్ పార్టీ లేదని, అలాంటప్పుడు అవినీతికి అవకాశం ఎక్కడా అని జగన్ చెబుతున్నారు. వాస్తవానికి ఇక్కడ సెకీనే దళారీ కదా. అదానీ, అజూర్ సంస్థలు రాజస్థాన్లో ఏర్పాటు చేసే ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్ని యూనిట్కి 7 పైసల కమిషన్ తీసుకుంటూ రాష్ట్రాలకు అమ్మి పెట్టడంలో దళారీగా వ్యవహరించింది సెకీనే. అదానీ, అజూర్లతో సెకీకి పీపీఏలు చేసుకోవాలంటే ఆ విద్యుత్ను విక్రయించేందుకు ముందు డిస్కంలను వెతకాలి. కానీ ధరలు ఎక్కువగా ఉండడంతో ఆ విద్యుత్ కొనేందుకు ఏ రాష్ట్రాలు ముందుకు రాలేదు. అదానీ సూచనతోనే సెకీ రంగంలోకి దిగి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. అదానీ అప్పటికే గత ప్రభుత్వ పెద్దలతో అవగాహనకు రావడంతో సెకీ ప్రతిపాదన మేరకు 7,000 మెగావాట్ల విద్యుత్ కొనేందుకు జగన్ ప్రభుత్వం చకచక ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం సెకీ, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య జరిగినట్లు పైకి కనిపిస్తున్న ఒప్పందం చేసుకుంది థర్డ్ పార్టీ అదానీతోనే. ఏపీకి వచ్చే విద్యుత్ అదానీదేనని సెకీతో రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు చేసుకున్న అనుబంధ ఒప్పందాల్లో స్పష్టంగా ఉంది.
గతంలో రాష్ట్రంలో సగటు విద్యుత్ కొనుగోలు ధర యూనిట్కు ₹5.10 ఉండగా మనకు ₹2.49కే ఇచ్చేందుకు కేంద్ర సంస్థ ముందుకొచ్చిందని జగన్ చెప్పారు. దానివల్ల 25 ఏళ్లలో 1.0 లక్షల కోట్ల రూపాయలు ఆదా అవుతుందని జగన్ కవర్ చేసే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఇంగితం ఉన్న వాళ్ళు ఎవరైనా మార్కెట్లో ఇప్పుడు లభిస్తున్న ధరలతో పోల్చి చూస్తారు. కొన్నేళ్ల క్రితం నుంచి ఉన్న ధరలతో సగటుతో పోల్చి తక్కువకు కొంటున్నామని గొప్పలు చెబుతారా? అటు యూనిట్ విద్యుత్ ₹2.49కే కొనడం చరిత్ర అని జగన్ గొప్పలు చెప్పుకున్నారు. అది తమ వల్లే సాధ్యమైందని డాంభికాలు పలికారు. నిజానికి సుమారు 2000 కిలోమీటర్ల దూరంలో పెట్టే ప్లాంట్ల నుంచి కరెంటు కొనడం, 2019లో టెండర్లు పిలిచి ఎవరూ కొనని విద్యుత్ని 2024 నుంచి సరఫరా చేస్తామని ఆ సంస్థలు చెబితే 2021 డిసెంబర్లోనే ఒప్పందం చేసుకోవడం చరిత్రే. ఆ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమయ్యే నాటికి ఉన్న టారిఫ్ కంటే తక్కువకు ఒప్పందాలు చేసుకోవాలని అధికారులంతా నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా బేఖాతరు చేయడం దేనికి సాక్ష్యం? వైసీపీ ప్రభుత్వం ఇంత మేలు చేస్తే తమపై బురద జల్లడమేంటి, ధర్మమేనా అంటూ జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారు. అయితే ప్రజలపై 5 ఏళ్ల కాలంలో రకరకాల రూపాల్లో ఎప్పుడూ వినని ట్రూఅప్, ఎఫ్పిపి, సీఏ వంటి పేర్లతో సుమారు 18,817 కోట్ల ఛార్జీల భారం మోపారు. ఒక వ్యక్తి అవినీతి వల్ల సెకీ ఒప్పందం అమల్లోకి వస్తే 25 ఏళ్లలో ప్రజలపై 2 లక్షల కోట్ల భారం పడుతుందన్న ఆందోళన ఇది. అదానీని తాను ఎన్నోసార్లు కలిశానని, దానికి ఈ కేసుకు సంబంధం ఏంటని జగన్ కవర్ చేసుకుంటున్నారు. నిజానికి పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఏ పెట్టుబడులపై చర్చించారో ప్రకటనలు ఇవ్వడం సహజం. కానీ జగన్ను అదానీ కలిసిన తర్వాత అలాంటి ప్రకటనలు ఏవీ వెలువడలేదు. పైగా కొద్ది వ్యవధిలోనే అదానీకి ప్రయోజనం కలగడం చూస్తే దాని వెనుక మతలబేంటో అందరికీ తెలిసిపోతుంది. ఏపీలో సోలార్ పార్కులకు టెండర్లు పిలిస్తే యూనిట్ ₹2.49 నుంచి ₹2.58 చొప్పున సరఫరా చేసేలా ఎన్టీపీసీ వంటి పెద్ద పెద్ద సంస్థలు టెండర్లలో పాల్గొన్నాయని, న్యాయ వివాదాల కారణంగా ప్రక్రియ నిలిచిపోయిందని జగన్ చెప్పారు. వాస్తవానికి టెండర్ల ప్రక్రియ నిలిచిపోవడానికి వైసీపీ ప్రభుత్వ నిర్వాకమే కారణం. ఈ ప్రక్రియలో తనకు అన్యాయం జరిగిందని టాటా లాంటి ప్రఖ్యాత సంస్థ కోర్టును ఆశ్రయించింది. కొన్ని సంస్థలకు ప్రయోజనం కలిగించేలా టెండర్ నిబంధనలున్నాయంటూ ప్రభుత్వానికి కోర్టు ముట్టికాయలు కూడా వేసింది.